మనిషి జీవితంలో ఎంతో విలువైన బంధాలలో అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు బంధం కూడా ఒకటి. పుట్టిన నేల వేరు, అడుగులు వేసిన ప్రాంతాలు ఎన్నెన్నో. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోకుండానే కొనసాగిన బాల్యం, స్కూలుకు వెళ్లే దారిలో చేసిన చిలిపి పనులు, చిన్నతనంలో చేసిన అల్లరి, వాటి వల్ల ఎదురైన ఇబ్బందులు, అలా వారి జీవిత ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, జీవితంలోని నవ్వులు, బాధలు, పిల్లలు, పెళ్లిళ్ళు, అన్ని బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించి ఈ జీవిత ప్రయాణాన్ని అన్ని విధాలుగా ఎదుర్కొని వారు తమ అనుభవాలు, జ్ఞాపకాలను ముందు తరాలకు అందించాలని మనతో పంచుకోబోతున్నారు. మన కుటుంబ జ్ఞాపకాలు, కలకాలం నిలిచిపోయే మధురమైన క్షణాలు, చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు సాగిన వారి హృదయయాత్రను, ఆ పాత మధుర జ్ఞాపకాల ప్రయాణంలోకి మనము కలిసి వెళ్ళి ఈ అన్న తమ్ముళ్ల జీవిత ప్రయాణాన్ని తెలుసుకుందామా మరి? మా నాన్నగారు వెస్ట్ గోదావరి జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు, హెడ్ కానిస్టేబుల్గా. పంచాయతీల సూర్యనారాయణ మా నాన్నగారి పేరు. మా అమ్మగారి పేరు సుబ్బలక్ష్మమ్మ. ఆవిడ 1964లో కాలం చేశారు. ఆ తర్వాత ఇంకో మదర్ని, స్టెప్ మదర్ని తీసుకొచ్చారు. ఇంకా ఆవిడతోనే కాలం గడిపేశాం. మా నాన్నగారు అసలు ఫస్ట్లో అయితే నంబియార్, తమిళనాడు. అప్పుడు రజాకారుల టైంలో నంబియార్ దగ్గర డ్రైవర్ చేసేవారు. డ్రైవరు చేస్తూ అక్కడి నుంచి ఈ వెస్ట్ గోదావరి వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ తీసుకుని రిటైర్ అయ్యే ముందు ఏలూరు 2000 ఏఎస్ఐ చేశారు. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేయడం తెలుసు మాకు. చిన్నపిల్లలు అవ్వటం వలన ఆయన ముందు హిస్టరీ ఏంటనేది తెలీదు. జాబ్ చేస్తూ బాగా కష్టపడ్డారు. బాగా కష్టపడి, కాకపోతే తమ్ముళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు. సంపాదన ఎక్కువ మీద మేము తమ్మండుగురిని కూడా అలాగే లాక్కొచ్చారు, చిన్న ఉద్యోగం చేస్తూ. అలాగే ఏదో కొద్ది గొప్ప పిల్లలు చదివించి ఇచ్చేసారు. మధ్యలో మా మదర్ పోవడంతో కొంచెం ఇదైంది. రైఫులు డిస్ట్రిబ్యూన్స్ అయిన తర్వాత మళ్ళీ కవర్ అయ్యాం అంతే. ఏలూరు 2000 పోలీస్ స్టేషన్లో రిటైర్ అయ్యారు తాతయ్య గారు. మా నాన్నగారు 1969 రిటైర్డ్. మేము చిన్నపిల్లలమే అప్పటికి. 1972లో ఎక్స్పైర్డ్. కాలం చేశారు. అంటే ఏలూరు హాస్పిటల్లో పోయారు. చింతలపూడి తీసుకొచ్చి దాన సంస్కారాలని కానిచ్చారు. పెన్షన్ కూడా 3 సంవత్సరాలు తీసుకున్నారేమో. అంటే నేను 6th క్లాసు మా నాన్నగారు చచ్చిపోయేసరికి. మా నాన్నగారు అన్నదమ్ములు 6. 6లో డిపార్ట్మెంట్లో 2 చేసేవారు, 4 ప్రైవేట్ జాబులే. అయితే పెద్ద ఆయన పేరు రామదాస్ గారు, 2 ఆయన పేరు వెంకటరావు, 3 ఆయన పేరు సూర్యనారాయణ మా నాన్నగారు, 4 ఆయన వీరభద్రరావు, 5 జగ్గారావు, 6 బాబురావు, 3 ఆయన 6 ఆయన పోలీస్ డిపార్ట్మెంటు, 4 ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంటే. మిగతా 3 బయట సివిల్ డిపార్ట్మెంట్లో చేసేవారు. మా అమ్మగారు కాకినాడ వాస్తవ్యురాలు. రత్నమక్క అమ్మాయమ్మ, కాంతం పిల్లి, మా అమ్మ, 4.
నలుగురు ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఆ, మగపిల్లలో పెద్ద ఆయన అప్పట్లో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యి సర్కిల్ ఇన్స్పెక్టర్గా జంగారెడ్డిగూడెం, నరసాపురం చేసి రిటైర్ అయ్యి వారు కాలం చేశారు. ఇప్పుడు దాదాపు మా అమ్మగారు అప్పచెల్లెలంతా కూడా కాలం చేశారు, ఎవరు లేరు. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కదా మా చిన్నతనంలో, దానివల్ల కట్ అయిపోయింది వాళ్ళకి మాకు ఎక్కువ. మా పిన్ని గారి మనవరాలను చేసుకున్నాడు, మా మహేశ్వర అన్నయ్యకు ఉన్నాయి, నాకు లేవు. మేము 5 అన్నదమ్ములు, 3 అప్పచెల్లెళ్ళు. దాంట్లో పెద్దన్నయ్య పేరు పివివి నాగేశ్వరరావు, రెండవ వాడి పేరు వెంకట చలపతిరావు, మూడో ఆయన పేరు పి జగదీశ్వరరావు, 4 నేను మహేశ్వరరావు, 5 సాయిబాబా, 5. మా పెద్దన్నయ్య డిఎంఎండ్హెచ్ఓ, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, డిప్లొమా ఆర్టిస్ట్ ఆయన. ఆయన బ్యాడ్ ఏంటంటే ఆయనకి లెఫ్ట్ హ్యాండ్ లేదు. ఆయన చిన్నప్పుడే యాక్సిడెంట్లో చెయ్యి ఇరిగిపోయింది, చెయ్యి రిమూవ్ చేశారు. అందువలన అతను పోలీస్ డిపార్ట్మెంట్కి అర్హత లేదు. అందువలన మెడికల్ డిపార్ట్మెంట్లోకి ట్రై చేసుకుని వెళ్ళి అందులో ఆర్టిస్ట్గా, మంచి డిప్లొమా ఆర్టిస్టు అతను, ఆర్టిస్ట్గా స్థిరపడిపోయాడు. ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఎక్కువ ఫ్యామిలీ ప్లానింగ్ వింగ్లో పనిచేసేవాడు. అందులో పనిచేస్తూ రిటైర్ అయిపోయి ఇప్పుడు ఏలూరులోనే సెటిల్ అయిపోయాడు. మా పెద్దన్నయ్య కాలం చేశారు. మా రెండో అన్నయ్య వచ్చి వెస్ట్ గోదావరి జిల్లా ఆర్మర్ రిజర్వ్లో పనిచేసేవాడు కానిస్టేబుల్గా. అందులోంచి డిప్యుటేషన్ మీద జిఆర్పీకి వెళ్ళిపోయాడు, విజయవాడ జిఆర్పి, గవర్నమెంట్ రైల్వే పోలీస్. అందులో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసి రిటైర్ అయిపోయి ఏలూరులోనే సెటిల్ అయ్యాడు. మా రెండో అన్నయ్య కాలం చేశారు. మూడో అన్నయ్య జాదేశ్వరరావు, ఆయన కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ దాకా చేశాడు. చేస్తూ మధ్యలో ఇంకొకటి 3 years ఉందనగా హార్ట్ ప్రాబ్లం వచ్చి హార్ట్ ఆపరేషన్ చేశారు. దాని మీద ఇంకా ఉద్యోగాన్ని రిజైన్ చేసి అక్కడ ఏలూరులో స్థిరపడిపోయి అక్కడే ఉన్నాడు ప్రజెంట్. మా అక్కలు వచ్చి ఒక అక్క భానుమతి అని ఒక అక్క పెద్ద అక్క, రెండో అక్క వచ్చి విజయలక్ష్మి, మూడో అక్క వచ్చి సావిత్రి అక్క, 3. అయితే భానుక్క చింతలపూడి ఆశ్రమం నుంచి పడిపోయి కొంతకాలం అస్వస్థగా ఉండి చనిపోయింది ఆవిడ. ఆ తర్వాత మా లక్ష్మక్కను సావిత్రక్క. మా లక్ష్మక్క వచ్చి రైల్వేలో చేసేవాడు, ఆయన బీహార్లో ఉండేవారు, ట్రాక్షన్ డ్రైవర్ కాలం చేశారు. రెండో బావగారు వచ్చి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో క్యాషియర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. రెండో బావగారు కాలం చేశారు. మేమిద్దరం, నేను లక్కవరంలో పుట్టాను, మా నాన్నగారు లక్కవరంలో చేస్తున్నారు. ఇప్పుడు లక్కవరంలో పుట్టాను నేను. చింతలపూడి బాగుండేది, ఆహ్లాదంగా ఉండేది, కాలుష్యం లేని వాతావరణం, ప్రశాంతంగా ఉండేది. దాదాపు మా బాల్యం అంతా అలాగే గడిచింది. చాలా బాగుండేది చింతలపూడిలో, హాయిగా చల్లగా ప్రశాంతంగా ఉండేది. వెనకాల ప్లేటర్ గారి ఇల్లు, ఎదరేమో తీగల వంచ రోడ్డు, లెఫ్ట్ సైడ్ ట్రావెలర్స్ బంగ్లా. మేము గ్రౌండ్లో, మా కాలేజీ గ్రౌండ్లో తెల్లారి లేస్తే ఇంకా అక్కడే ఉండేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. ఆటల పాటలతోనే గడిచిపోయింది దాదాపు. మేము అప్పుడు మా సెకండ్ మదర్ కదా, దాని మీద మేము కూడా అలాగే అలవాటు అయిపోయాం. ఆ ఇంట్లో ఉన్న గేదె పిల్లను దాన్ని అమ్ముకురమ్మంది. అమ్ముకురమ్మంటే ఏం చేసామంటే ఇద్దరం అది తీసుకుని వెళ్ళి
అక్కడ అమ్మేసి ఎంత 150 వచ్చినాయి. ఆ డబ్బులన్నీ అక్కడ ఈ శివగుండ అని ఉండేది, గుండాట, ఆ గుండాటలో దొబ్బెట్టేసి, నేను కాదు వాడే, మీ ఇద్దరమే గుండాటలో దొబ్బెట్టేసి ఇంటికి వస్తే పిండి కొడద్దని సైలెంట్గా అక్కడ స్కూల్ దగ్గర ఒక మర్రి చెట్టు ఉండేది, ఆ మర్రి చెట్టు ఎక్కేసి అక్కడ కూర్చునేవాళ్ళం. అప్పుడు నైట్ మా నాన్నగారు వచ్చి మళ్ళీ తీసుకొచ్చేవారు చిన్నప్పుడు. మేమా అగో వాడే చేసి నా మీద వచ్చేవాడు, ఎక్కువ తిట్లు తింటుండేవాడు, నేను దెబ్బలు తింటుండేవాడిని. ఆడు పారిపోయేవాడు, నన్ను పట్టుకుని వాయించేసేవాడు. మనం ఏమైనా కావాలి అంటే ఏసనకాయలు కావాలన్నాం అనుకో, ఆ గదిలో కూర్చోబెట్టేసి మా ఇద్దరిని, దాంతోపాటు మా అక్కలో సావిత్రి అక్క కూడా ఉండేది చిన్నదే, ఇన్ని ఏసనకాయలు పోసేసి తలుపు గొళ్ళుం పెట్టేసి అది తినేదాకా బయట అంటే ఒక అరబస్తా 7 కాయలు వేపేసి గోలు వేసేసి గోలు మీద రాసి కింద పోసి మా ముగ్గురిని లోన పెట్టేసి గోతులో వాళ్ళు తిని బయటికి రావాలి, డోర్ క్లోజ్ చేసేది. డైలాగ్ అదే, తింటేనే బయటకు వస్తారు, తినకపోతే అందులోనే ఉంటారు అనేది. తినేసేవాళ్ళం ముగ్గురు కలిసి. మేమిద్దరమా తక్కువ. నేను కొడతాం లేదు, ఆడే కొడతావే. పెద్దోడు కదా, నన్ను బాగా లీడ్ చేసేవాడు, నాకన్నా పెద్దోడు కదా. మా నాన్నగారు ఏమైనా తెస్తే మా ఇద్దరికి సమానంగా ఇచ్చేసేవారు పొట్లాలు. అయ్యా మిఠాయి పొట్లాలే, ఇప్పుడు తెచ్చే మిఠాయి పొట్లాలు. వీడు ఏం చేసేవాడు, స్పీడ్గా తినేసి నా ఇంక చూసేవాడు. ఆడెక్కడ చూస్తాడో నా ఇంకని నేను తల తిప్పి తిరుగుతుండేవాడు. ఆడు రే సాయిబాబు అని నన్ను పిలిచి చిన్నోడా అనేవాడు, పేరు కాదు, ఇలా అనేవాడు. అంటే నువ్వు బయట గ్రౌండ్లోకి వస్తావు కదా, అక్కడ కొడతారని భయం వేసి పెట్టేవాడిని. అక్కడ మా అమ్మని డెడ్ బాడీని పడుకోబెడితే నరసాపురం లైన్లో మేము బచ్చాలనుకున్నాం. మేము అక్కడ ఆడుకుంటుంటే మాకు తెలియదు, చిన్నవాళ్ళం కదా. నేను 5 years, వాడు 6 years, నా మీద 1 సంవత్సరం. పడుకుంది, అంతకుముందు కొంచెం అస్వస్థతగా ఉండేది, అలా పడుకుంది కావాలనుకుని చనిపోయిందని మాకు తెలియదు. మేము గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ గుడి ఉంటే గుడి దగ్గర ఆడుతుంటే రామాలయం పిల్లలు ఆ వేరే వాళ్ళు తల్లిదండ్రులు చెప్పేవారు కాదు, వాళ్ళు ముట్టుకోకుండా మైలు అని మమ్మల్ని చూసి పారిపోయేవారు వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా. ఇదేంటే మమ్మల్ని చూసి పారిపోతున్నారు, వాళ్ళు ఎట్టపడేవాళ్ళం, అంత ఓదలేదు అనమాట. మా నాన్నగారు అలాగే ఇచ్చేవాడు, అలాగే ఖర్చు పెట్టేసేవాళ్ళం. చిరుతిళ్ళే అన్నీని, వేసిన కమండలు, అజ్జీళ్ళు, అప్పట్లో ఇలా తిప్పుదారు చక్రాలు, అవి తాళ్ళి బొంగరాలు లాగా ఉంటాయి, అవి కడ్డీలని. తిండి తక్కువ తినేవాళ్ళం, చడ్డీలు ఎక్కువ తినేసేవాళ్ళం. పాత సినిమాలన్నీ చూసేవాళ్ళం అందరం. అక్కడ మేము చింతలపూడిలో ఉన్నప్పుడు చిన్నప్పుడు బిలో 9 years 10 years అప్పుడు అక్కడ తీసుకెళ్ళి మా నాన్నగారి పేరు చెప్తే ఆ థియేటర్ దగ్గర టూరింగ్ టాక్సీలు అక్కడ చింతలపూడిలో ప్రతి సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మేము ఇద్దరం, మా తమ్ముడు నేను ఇద్దరం వెళ్ళిపోయి అక్కడ థియేటర్ దగ్గర పలానా హెడ్ కానిస్టేబుల్ గారు అబ్బాయిలు అంటే అది వెంటనే పంపించేసేవారు సినిమాకి. పెద్దలు కూడా అక్కర్లేదు, అన్ని సినిమాలకి వెళ్ళిపోయేవాళ్ళు ఫ్రీగానే, అలాగే చూసేవాళ్ళు. అంతే అప్పట్లో హెడ్ కానిస్టేబుల్ గారి పిల్లలంటే పెద్ద ఇదిగా ఉండేది, పూర్వం పోలీసు వాళ్ళ పిల్లలంటే గౌరవం ఉండేది అంతే గౌరవం ఉండేది. వాడికి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ, నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. ఒకే ఒక్కడు ఉండేవాడు, రాజేశ్వరరావు అని, వాడు నేను ఎక్కువ తిరిగేవాళ్ళం. లేరు నా ఫ్రెండ్స్ ఎవరు లేరు. మా ఫ్రెండ్స్ పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి మహేష కాల్చేతులు చేశానుగా. ఎందుకులే నువ్వు ఎలాగో నేను నిన్ను గుర్తుపట్టలేదండి. ఏమన్నా అంటే ఒరే ఒకసారి చూడాలని ఉందా, 60 ఏళ్ళు అయిపోయింది,
ఆ రోజులు వేరు. ఇది అప్పుడు సన్నంగా ఉండేది ఇప్పుడు అదే 74 ట్రైనింగ్ అయింది, 75 వచ్చాను అక్కడికి. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చేసా ఇక్కడ. 6. ఇక్కడ దుర్గగారి హోటల్ ఉండేదిగా, ఇంకా దుర్గా ఇంకా రంగమ్మ వాడు. రంగమ్మ. ఇక ఎదురుగానేమో ఈ ప్రసాద్ ఉండేవాడు, ప్రసాద్ కూర్చుండేవాడు అడుగు మీద. ఆ? హైదరాబాద్. మీరు హైదరాబాద్ ఈ రైలు చేసేవాడు కదరా. నువ్వు ఆ రోజు ఖైదీ సినిమాకి వచ్చావు. అదే చెరుపులో మారిపోయింది కదా. కద్మీయాలని, దాసలు కద్మీయాలని ఆడు ఐఏఎస్కి వెళ్ళాడు, ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు. ఇక్కడ నేను హైదరాబాద్ సిఐడిలో హెడ్ కానిస్టేబుల్ చేస్తుంటే ఆడేమో సెక్రటరియట్లో కలెక్టర్. ఆడు స్కూలు మర్చిపోయిన సంఘటనలు ఉన్నాయి, కానీ సరిగ్గా చదవడం లేదని మా జాతీశ్వర అన్న దగ్గరికి నన్ను పెట్టేశారు. ఇక నేను అక్కడే 10th క్లాస్ అది అత్తిలోనే చదివా, అత్తిలి భీమవరం. మా పెద్ద అన్నయ్య దగ్గర ఉండేవాళ్ళు. మళ్ళీ అక్కడి నుంచి రెండో అన్నయ్య దగ్గరికి వెళ్ళా, చలపతిరావు అన్నయ్య. అందులో చదువు మధ్యలో ఆగిపోయింది. ఇక నేను బ్రతుకుదెరువు నిమిత్తం విజయవాడ ఈస్ట్ బుకింగ్ ఆఫీసులో సిగరెట్స్ అండ్ కన్ఫెక్షనరీ స్టోర్ ఉండేది. అందులో సేల్స్మ్యాన్గా జాయిన్ అయ్యా. ఒక 5 years చేశాను అక్కడ. పెద్ద అన్నయ్య ఆల్రెడీ ఆయన బ్రతుకుదేరు, ఆయన వెళ్ళిపోయాడు. రెండో అన్నయ్య ఉండేవాడు ఇంటికాడ, టైలర్. ఆయన ప్రొఫెషనల్గా టైలర్, అందువల్ల ఇంటికాడ ఉండేవాడు. మూడో అన్నయ్య స్టూడెంటు, అటు ఇటు తిరుగుతుండేవాడు. మేము ఇద్దరం చిన్నపిల్లలం, ఇంటికాడే ఉండేవాళ్ళం. అయితే అందరం కలిసి ఉండేవాళ్ళం కాదు ఎప్పుడు. మాకు హోదరిచ్చేసరికి మా జగదీశ్వరరావు అన్నయ్య కానిస్టేబుల్ ట్రైనింగ్ విజయనగరం వెళ్ళిపోయాడు. ఇంక మేము ఇద్దరమే ఉండేవాళ్ళం ఇంటికాడ. ఒక అక్కకి పెళ్ళి అయిపోయింది, ఒక అక్క చిన్నపిల్ల మాతోడిది, చింతలపూడి మేడబడి. చంద్రపూడి మేడబడిలో చదువుకున్నాం. ఇద్దరం మేడబడే. తర్వాత హై స్కూల్ హై వచ్చి స్కూల్ చింతలపూడి జిల్లా పరిషత్ హై స్కూలు, అక్కడే దగ్గరలో, ఇంటి దగ్గరలోనే ఉండేది. అక్కడే పక్కనే వాకబుల్ డిస్టెన్స్. మా ఇంటికి హై స్కూల్కి అంత 100 meters. ఈ మేడబడి అనేది మాత్రం 1 kilometer ఉండేది. బై వాకే వెళ్ళేవాళ్ళం ఇద్దరమే. అప్పటికి మానేసిన చదువు. మాయా ఎక్కువ ఆటలే, చదువు కూడా బాగా చదువుకునేవాళ్ళం, ఏమి అంత పూరేం కాదు. నాటకాలు నేనేసాను పెద్దయ్యాక, అంటే 20 years 18 years మధ్యలో. నేను 19 yearsకే నేను పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళిపోయా. 19లోనే వెళ్ళిపోయి విజయనగరంలో పోలీస్ ట్రైనింగ్ 6 నెలలు. బాగా స్ట్రిక్ట్గా ఉండేది ట్రైనింగ్ గ్రౌండ్లో. అందరిలోకి నేనే యంగో. నేను వెళ్ళిన బ్యాచ్లో, వెస్ట్ గోదావరి నుంచి వెళ్ళిన బ్యాచ్లో 19, 20లో నేనే వెళ్ళాను. ఇంకా అందరూ పెద్దవాళ్ళు ఎలా ఉండదు. మళ్ళీ 6 months ట్రైనింగ్. అక్కడి నుంచి డైరెక్ట్ కానిస్టేబుల్గా ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేసి ఇంకా ఉద్యోగంలో పడిపోయా. సర్వీస్ అంతా రిమార్క్ ఏం లేదు, చాలా క్లియర్గా చేశాను. అన్నీ బాగా చిన్న ఏజ్లోనేమో 39 years చేశాను సర్వీస్ నేను. ఇంకా అంతా సక్రమంగా జరిగి నేను ఎక్కువ పోలీసులో కోర్టు డ్యూటీలు కోర్టుకి వెళ్ళేవాడిని. ఎక్కువ కోర్టుకే డ్యూటీలు ఎక్కువ చేసేవాడిని.
తర్వాత 2020లో హైదరాబాద్ వచ్చేసా సిఐడికి డిప్యూషన్ మీద. ఏదో మా చిన్నాడికి స్పోర్ట్స్ కోటాలో వచ్చిందని చెప్పి సీటు. ఆ వంగన సిఐడికి వచ్చేసి హైదరాబాద్లో ఇంకా కంటిన్యూ అయిపోయాను. ఇంకంతే రిటైర్డ్ అయ్యేదాకా. లాస్ట్లో చాగల్ వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ సిఐడికి వచ్చేసా. మళ్ళీ సిఐడికి వచ్చి సిఐడి నుంచి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి రిటైర్డ్ అయిపోయి అప్పుడు అయిపోయింది సర్వీస్. 1982లో కర్నూలు 2nd బెటాలియన్ ఏపీఎస్పీ బెటాలియన్లో ట్రైనింగ్ ఉన్నది. అక్కడ 6 months ట్రైనింగ్ అయ్యాను. ఆ ట్రైనింగ్లో మంచి ఆఫీసర్స్ ఉండేవారు. అందులో తోట వెంకట్రావు అని డిఐజీ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్. ఆయన ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ అకాడమీలో డిఐజీ రిటైర్డ్ అయినా సరే ఆయనకు పోస్టింగ్ ఇచ్చున్నారు. ఆయన అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్గా కర్నూలులో పనిచేసేవాడు. ఆయన మా ఇన్ఛార్జి. ఆయన సారథ్యంలో ఆయన బాగా ఈ డ్రమటిక్ ఫీల్డ్ అంటే మంచి ఇంట్రెస్ట్ ఆయనకి. మాలో వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన ట్రైనింగ్లో ఉన్న కుర్రాళ్ళను తీసుకొని అందులో వన్ ఆఫ్ ది నెంబర్ నేను మామూలు తీసుకొని రాజీనామా అనే నాటిక ప్లాన్ చేశాడు. అది రచయిత ఎవరో నాకు తెలీదు, కానీ ఆ స్క్రిప్టు తీసుకొచ్చాడు ఆయన. ప్రింట్ అవ్వకముందే తీసుకొచ్చి ఆ నాటిక వేయించాడు. ఇప్పుడు August 15th బెటాలియన్లో. అప్పుడు గిరీష్ కుమార్ ఐపీఎస్ అక్కడ ఇన్ఛార్జి. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మా నాటికి చూసి. పోలీసులో కూడా కళాకారులు ఉన్నారు అని వండర్ అయిపోయాడు. మన రాష్ట్రం కాదు అయింది, తెలుగు వచ్చు బాగా. వెంటనే మాకు పోలీస్ స్టోర్లోంచి పెద్ద పెద్ద టర్కీ టవర్స్ గిఫ్ట్లు తెప్పించి మాకు అప్పటికప్పుడే ఇచ్చి చాలా గౌరవించారు మమ్మల్ని. మిగతా 5 months కూడా. అప్పుడు అందులో హెడ్ ప్యూన్ అంటే హెడ్ గుమస్తా యూడీసీ. నన్ను అందరూ హెడ్ ప్యూన్ అంటారు. దేవుడు నీకు దిక్కేవాలని ఒక నాటకం ఉండేది. చాలా గొప్ప నాటకం అది. జిల్లా పరిషత్తుల్లో ప్రైజ్ విన్నర్స్ ఆ నాటకం. దాన్ని మేము వేసేవాళ్ళం కొంతకాలం. తర్వాత గుండెలు మార్చబడినని జంధ్యాల గారిది నాటిక. అందులో నేను హెడ్ మాస్టర్ పాత్రధారిని. అందులో మంచి బాగా చేసేవాడు అనుకునేవాడిని. చాలా డిసిప్లిన్గా ఉండేవాడిని. ఆఫీసర్స్ కూడా బాగా లైక్ చేసేవారు. ఏది సర్వీస్ మొత్తం మీద చిన్న రిమార్క్ కూడా లేదు. అలా చేసుకుంటూ వచ్చాను. లేకపోతే నేను చేసే వింగ్లో పనిష్మెంట్లు బాగా దొరుకుతాయి. అంటే మనం తప్పులు చేస్తాం, కానీ నేను మాత్రం నా 33 yearsలో తప్పు చేయలే. అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను సర్వీస్ అంతా. నాకు పిల్లలతో కూడా చాలా డిసిప్లైన్గా పెంచుకునేవాడిని, డిసిప్లైన్గా ఉండేవాడిని టోటల్గా. నాది అక్కడ భీమవరంలో ఉన్నప్పుడు అమ్మాయిని పిన్ని అని ఉండేది, సొంత పిన్ని. కూతురు సొంత పిన్ని, మా అమ్మకి చెల్లి. ఆవిడ కూతురు భీమవరంలో ఉండేది. నేను కూడా భీమవరంలో అక్కడ చదువుకుంటూ ఉండేవాడిని కాబట్టి మా అన్నయ్య దగ్గర ఉండి దాని మీద అన్నయ్య వదిన వాళ్ళు కూడాను ఆవిడ కూడా వచ్చి మాట్లాడి వాళ్ళ అమ్మాయి సాయి అక్క కూతుర్నే చేసుకున్నా. టోటల్గా మేనకోళ్ళు వైపు సాయి స్వర్ణలత వచ్చి మీ ఇద్దరం కూడా భీమవరం కాలేజీ స్కూల్లో ఇద్దరం కలిసి 10th చదివాం. పాస్ అయ్యి అది కూడా 10th పాస్ అయ్యింది. మాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి పేరు పంచాయతీల సురేంద్ర బాల వెంకట కిషోర్, భార్య పేరు నీలిమ.
ఆ అబ్బాయికి వచ్చి ఇద్దరు పిల్లలు ట్విన్స్. వాళ్ళ పేర్లు హిమహర్షిని, హిమహర్ష అని పేర్లు పెట్టారు. రెండో అబ్బాయి వచ్చి పి లక్ష్మీనారాయణ, ప్రస్తుతము ఏజీ ఆఫీసులో జాబ్ చేసుకుంటున్నాడు. వాడికి ఒక అబ్బాయి, వాడి పేరు గీత్, భార్య పేరు సుజాత. జగదీశ్వరరావు అని మూడో అన్నయ్య ఉన్నాడని చెప్పాను కదా, ఆయన పూళ్ళ సంబంధం చేసుకున్నాడు. ఆయన పెళ్ళి అయ్యాక వాళ్ళ అన్నగారు అమ్మాయిని నాకు ఇచ్చి చేసింది మా వదిన గారు. మా ఇద్దరు పెళ్ళి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగింది. పి కస్తూరి నా భార్య పేరు. 7వ తరగతి వరకు చదువుకుంది. జ్ఞాని, మంచిది, ఉత్తమరాలు. నాకు నా ఉద్యోగంలో నాకు తోడుగా నా కష్టసుఖాలు పంచుకుంటూ సంతోషంగా ఉండేవాళ్ళం. మాకు 1978లో పెళ్ళి అయింది, ఫిబ్రవరి. ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు నాకు. ఆ అబ్బాయి పేరు సురేష్. అతను సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేసుకుంటున్నాడు. పెద్ద అమ్మాయి పేరు తులసి, లక్ష్మీ తులసి. ఆ అమ్మాయి ఏలూరులోనే మున్సిపాలిటీ ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. మూడో అమ్మాయి అర్చన. ఆ అమ్మాయికి కాకినాడ సంబంధం చేశాం. ఆ అమ్మాయి కాకినాడలో హౌస్ వైఫ్గా చేస్తుంది. ఆ అమ్మాయి MBA చేసింది. షీఈ్ హ్యాపీ. పదవీ విరమణ నాది పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోనే 2014 మే 31 రిటైర్ అయిపోయాను. నా భార్య కాలం చేసింది. ఇంకా అప్పటి నుంచి ఒంటరిగానే అయిపోయాను. మా అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే ఉంటాను. ఇప్పుడు ప్రస్తుతానికి అమలాపురంలో ఉంటున్నాను. ఏముంది, మార్నింగ్ వాకింగ్ చేసుకొని పిల్లలతో అలా కాలక్షేపం చేస్తుంటాను. 2 మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళతో టైం పాస్ చేస్తుంటాను. రిటైర్ అయ్యాక ఖాళీగా అలాగే మార్నింగ్ టైము కాసేపు వాకింగ్ పైకి వెళ్ళి డాబా మీదకి అక్కడ మొక్కల దగ్గర కాలక్షేపం చేస్తూ ఎక్కువ టైము మొక్కల దగ్గరే ఉంటున్నాను. తర్వాత వచ్చి టీవీ దగ్గర కూర్చొని టైం పాస్ చేస్తున్నాను అంతే. నాకైతే అంతా లోటే. డిఫరెన్స్ అంటే మొత్తం జీవితమే తేడా వచ్చేసింది. మొన్నటిదాకా చక్కగా ఇద్దరం కలిసి ఉండి చక్కగా ఒక పద్ధతిలో వెళ్ళిపోయేది. ఎప్పుడైతే ఆవిడ నన్ను వదిలి వెళ్ళిపోయిందో ఒంటరిగానే అయిపోయాను. బ్యాలెన్స్ తప్పింది. అయినా సరే అలాగే పిల్లలను చూసుకొని బతుకుతున్నాను. నాది వచ్చి రిటైర్ అయ్యాక నేను అక్కడి నుంచి సిఐడికి రిటర్న్ అయిపోయి సిఐడికి వచ్చి హైదరాబాద్ వచ్చేసాక అప్పటి నుంచి కూడా నా లైఫ్ అక్కడ ఉండగా లోకల్ పోలీసు చేస్తుండగా అంత వరి నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ సిఐడికి వచ్చాక సిఐడిలో చాలా హాయిగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉద్యోగం చేసి సిఐడిలో మామూలుగా కొంచెం దూర ప్రాంతాలకు కూడా బాగా తిరిగాను. ఫ్లైట్లో కూడా వెళ్ళాము. అక్కడ నేను లోకల్ పోలీసు ఉండగా లేదంతా. ఇక్కడికి వచ్చాక బాంబే అని, కలకత్తా, మెడ్రాస్ అలా తిరుగుతూ ఉండేవాడిని. లాంగ్ కేసులు ఉండే సిఐడిలో. అందువల్ల నాకు అంతా పర్ఫెక్ట్గా సాగిపోయింది. అలాగే ఇప్పుడు రిటైర్ అయ్యాక కూడా ఆవిడ నేను ఇద్దరం కూడా జాలీగా గడుపుతున్నాం. ఏ బాధాబందీ లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతా. పిల్లలు బాగా చూసుకున్నారని చెప్పుకోక అదే నేను సర్వీస్లో విజయం సాధించాలని ధైర్యంగా చెప్పగలను. 6 సంవత్సరాలు కానిస్టేబుల్గా పనిచేసి హెడ్ కానిస్టేబుల్ అయ్యారు. 20 years హెడ్ కానిస్టేబుల్ చేశారు. తర్వాత ఏఎస్ఐ ప్రమోషను 5 yearsలో తీసుకున్నాను. హెడ్ కానిస్టేబుల్ 20 years అయినా తర్వాత ఏఎస్ఐ ప్రమోషన్ తీసుకుని 5 సంవత్సరాలు చేశాను. చేసి ఆర్ఎస్ఐ అయ్యా. ఆర్ఎస్ఐ ట్రైనింగ్ అప్పాలో చేశాను హైదరాబాదు. 3 నెలలు ట్రైనింగ్ చేసి పోస్టింగ్ తీసుకున్నాను. అప్పుడు కూడా నా సర్వీస్ రీత్యా ఏలూరే ఇచ్చారు సర్వీసు. నాకు వేరే జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయలేదు. నన్ను రేంజ్లో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ డిఐజీ ప్రకాశ్రావు గారని
ఆయన రిటైర్ అవుతున్నాడు, ఇబ్బంది పడకూడదని చెప్పి నన్ను ఏలూరులోనే పోస్టింగ్ ఇచ్చి అక్కడే రిటైర్ అయ్యే విధంగా చేశారు నన్ను. అంతే సర్వీస్ అంతా కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చేసుకుంటూ వెళ్ళారు. ఆ భగవంతుడి దయ వల్ల అందరం కూడా వెల్ సెటిల్డ్, ఎవరో ఆర్థికంగా ఇబ్బంది పడే ఆ విధానం కానీ ఆ అవకాశం ఎవ్వరికి లేదు. అంతా కూడా హ్యాపీగా సెటిల్ అయిపోయి ఎక్కడక్కడ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఆ భగవంతుడి దయ వల్ల. అంటే నేను ఖమ్మం వెళ్ళినప్పుడు అక్కడ రామదాస్ పెదనాన్న గారు, వెంకటరమణ పెదనాన్న గారు, వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు. మన జగన్నాథ స్వామి వారికి ఆరుగురు మగపిల్లలు. వాళ్ళు ఆరుగురు మగపిల్లలు, ఇద్దరేమో ఖమ్మంలో వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళారు. మూడో ఆయన మా నాన్నగారు సూర్యనారాయణ గారు. ఈయన పోలీస్ కానిస్టేబుల్గా వెళ్ళి అక్కడ డ్రైవర్గా, ఎస్పీ డ్రైవర్గాను అలా పనిచేసేవారు. ఆ తర్వాత ఈయన మా ఫాదర్ వెళ్ళాక ఆ నలుగురు తమ్ముళ్ళని కూడా, ఆరుగురు కదా, ఆరుగురు ఇద్దరు ఖమ్మం వెళ్ళిపోయారు. పొగాకు వ్యాపారం బాగుందట అప్పుడు. చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఖమ్మం అంటే, అందరూ లంబాడీలే. ఇక్కడ సెటిల్ అయ్యి బాగా సంపాదించుకున్నారు. సంపాదించుకున్న తర్వాత ఈ లోపల మా ఫాదర్ ఏమో వాళ్ళ తమ్ముళ్ళు నలుగురిని కూడా పోలీస్ కానిస్టేబుల్స్గా లాగేశాడు లోపలికి. మా ఫాదరు నలుగురు తమ్ముళ్ళు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఈ లోపల నేనేం చేశానంటే, నేను చదువుకుని ఎస్ఎల్సి అయ్యాక నాకు ఉద్యోగం లేక ఏం చేయాలా అని చెప్పి అమీనాపేటలోనే మా ఇంట్లో ఉండేవాడిని నేను. అప్పుడు ఏం చేశానంటే, నేను ఖమ్మం ఒకసారి వెళ్ళొస్తాను, వాళ్ళిద్దరు బాగున్నారు కదా. ఇద్దరు పెదనాళ్ళు ఉన్నారు. మా రామదాస్ గారు అని ఆయన పెద్ద ఆయన అందరికంటే. రెండో ఆయనేమో వెంకటరమణ, మూడో ఆయన సూర్యనారాయణ, నాలుగో ఆయన జగ్గారావు, ఐదో ఆయనేమో వీరభద్రరావు, ఆరో ఆయనేమో బాబురావు. మా పెంతండ్రులు ఇద్దరేమో అక్కడ ఉన్నారు, నలుగురు ఇక్కడ ఉన్నారు, ఏలూరే. అయితే మా జగన్నాథ స్వామి గారు, మా తాతగారు, మా అమ్మ నాన్నమ్మ గారు ఇద్దరు ఫంక్షన్ లైన్ ఏలూరులోనే ఉండేవారు. వాళ్ళ సొంత ఇల్లు ఉంది అక్కడ. మాకు కూడా ఇక్కడ అమీనాపేటలో మాకు కూడా అప్పుడే సొంత ఇల్లు ఉండేది. ఆయనే చూసేవారు జగన్నాథ స్వామి గారే. భగవంతుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలి, బాగుండాలని చెప్పి నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఏమీ లేవు కదా అప్పుడు. పెద్ద ఆఫీస్ కదా అది. అది ఇప్పుడు ఎంత అయిపోయింది. మన దొడ్లోనే ఉండేదిగా. అదిగో మళ్ళీ ఇప్పుడు అక్కడ కట్టారు పోలీస్ స్టేషన్. మీ క్వార్టర్స్ ఇయే ఈ పొడుగు ఎలా ఉండే చెరువు కదా, వెనకాల గట్టేగా, చెరువు కట్టారు. ఇక్కడ ఇక్కడికి వచ్చేదిరా నీళ్లు తెస్తానికి. మీ అమ్మ వస్తే నువ్వు కూడా వచ్చేవాడు, ఇంత ఉండేవాడు. ఆ పక్కన ఇంకోటి ఉండేది కదా. ఆ పక్కన కుమారబాబు రావు అది కట్టమన్నా, ఇంకా కొట్టుగా ఇల్లు కట్టేశాడు. తీసారు. హోటల్ ఉండేది కదా. ఇది వరకు ఆ ఆంజనేయ స్వామి బొమ్మ ఒకటే ఉండేది. ఇంత తాతగారే చేసేవారు కళ్యాణం, ఇక్కడ బాగా చేసేవారు. పోలీస్ స్టేషన్ ఫేసింగ్ అటు పెట్టేసినట్టు మాపా. ఇదివరకు ఇటుండేది. ఇవన్నీ అప్పుడు చిన్న చెట్లు రా, ఇప్పుడు పెద్ద పెద్ద అయిపోయినాయి. ఇప్పుడు మా నాన్నగారు ఈ జెండా వందనం అప్పుడు ఇక్కడ గార్డ్ ఆఫ్ ఆనర్ చేసేవారు. ఆగస్ట్ 15కి మేము ఇక్కడికి వచ్చి ఇన్ని చాక్లెట్లు రా, ఇన్ని చాక్లెట్లు. బ్రిటిష్ కోర్టు